హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక కోట్లాది రూపాయలు విలువ చేసే జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. కొన్నాళ్లుగా ఈ తంతు సాగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. పార్క్ స్థలాన్ని పరిశీలించి వెంటనే ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించిన మేయర్ గద్వాల విజయలక్ష్మితో దగ్గరుండి వాటిని కూల్చేయించారు. ఈ ఆక్రమణపై మేయర్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. సో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించి ఎంచక్క కూరగాయలు సాగు చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్తో చక్కగా కూరగాయలు పండించుకుంటూ ఆ స్థలాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఆక్రమణను గుర్తించినటువంటి మేయర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఇందులో జీహెచ్ఎంసీ బోర్డు ఉన్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించడం కారణంగా ఇది ప్రభుత్వ స్థలం, జీహెచ్ఎంసీ స్థలం అనేది కానరాకుండా ఆక్రమణదారులు చేశారు. అందువల్ల ఇది ఎవరు గుర్తించలేకపోయారు. మేయర్ దీన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తూ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మేయర్ మనతో పాటున్నారు. మేడం, ఈ స్థలం అనేది జీహెచ్ఎంసీగా గుర్తించినట్లుగా చెప్తున్నారు. దీని బోర్డు కూడా తొలగించి ఒక ప్రైవేటు వ్యక్తులు దీనిలో చక్కగా కూరగాయలు పండిస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టినట్టుగా కనబడుతుంది. సో దీన్ని ఎప్పుడు గుర్తించారు? ఇన్ని రోజులు ఎంతవరకు దీన్ని గుర్తించలేకపోయారు? ఇదే యాక్చువల్లీ అండి, ఇవాళ మార్నింగ్ నా రొటీన్ ఇన్స్పెక్షన్స్, ఎవ్రీడే మార్నింగ్ ఇన్స్పెక్షన్స్లో ఈరోజు నేను కార్లో కూర్చుంటే ఒక న్యూస్ పేపర్ చదివాను. ఆ న్యూస్ పేపర్ లోపల ఈ ఆర్టికల్ వచ్చింది, ఈ ల్యాండ్ కబ్జా గురించి. చూద్దామనేసి ఇటు వచ్చాను అనమాట. ఫస్ట్ ఐడెంటిఫై చేయలేకపోయాను, ఎందుకంటే కబ్జా చేసిన వాళ్ళు ఇక్కడ ఇదంతా కూడా మీరు చూసినట్టయితే టోటల్ కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఇది ఒక రహదారి, అంటే దిస్ ఇస్ అ వే అట్లా అని వచ్చి ఇదంతా దీని కింద నాలా అండి. అయితే ఇది మనకి ఆల్ ద వే కనెక్టింగ్ టు ద మెయిన్ రోడ్. అయితే వీళ్ళు ఏం చేశారు, 4 sides వాల్ కట్టేసి ఆ పక్కన ఏదైతే వీళ్ళది గెస్ట్ హౌస్ ఉందో, గెస్ట్ హౌస్ పైన నుంచి సిడీలు ఎక్కి కిందకి దిగి వాళ్ళు ఇక్కడ ప్రిటీ మచ్ వెజిటేబుల్ గార్డెన్ వేసి మంచిగా కూరగాయలు పండిస్తున్నారు. కింద నాలాని కవర్ చేసినందుకు రోడ్ నంబర్ 36 లోపల వాటర్ ఆగిపోతుందండి. ఇది మేము మా నోటీస్లోకి ఇవాళ మార్నింగ్ రాగానే ఐ హ్యావ్ గివెన్ సీరియస్ ఇన్స్ట్రక్షన్. టౌన్ ప్లానింగ్ ని పిలిచాను. వీళ్ళందరినీ పిలిచి కూడా ఇమీడియట్ గా ఈ వాల్ అంతా కూడా క్లియర్ చేసేసి ఆల్రెడీ ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ అంతా కూడా తీసేసారు. పార్క్ స్థలం ఎంత స్థలం ఉంది, ఎంత ఆక్రమణ గురైంది? నేను చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది 1500 square yards ఉన్నాయండి. ఎవరు ఆక్రమించారనేది గుర్తించారా? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా నేనైతే గుర్తించలేదు. నేను ఆల్రెడీ జోనల్ కి చెప్పాను, వాళ్ళు పేపర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ షూర్ వాళ్ళు గుర్తించారు, వాళ్ళు నోటీసెస్ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఇన్ ద మీన్ వైల్ నేను టౌన్ ప్లానింగ్ కి మాత్రం చెప్పాను ఏంటంటే దే హ్యావ్ టు ఈ వాల్స్ కూడా క్లియర్ చేసేసి ఏ ల్యాండ్ అయితే జిహెచ్ఎంసీ ఉందో అది తప్పకుండా జిహెచ్ఎంసీ విల్ టేక్ ఓవర్ అండ్ మేము ఏం చేయాలి, దాని తర్వాత ఏంటి మా ప్రణాళిక మేము చూసి చేస్తాం. పార్క్ స్థలం ఇదని చెప్తున్నారు. ఇన్ని రోజులు దీన్ని ఇక్కడ చక్కగా కూరగాయలు పండిస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు వీళ్ళు దీని మీద అధికారులు దృష్టి సారించలేదు? ఇది ఆక్రమణ జరుగుతుందని అధికారులకు తెలిసి ఉంటుంది. అంటే అధికారులకి తెలిసి ఉంటది అని కూడా నేను మళ్ళీ అన్నానండి. ఎందుకంటే మీరు చూసినట్టయితే వెరీ ఇన్సైడ్ ఉంది, ఇది ఒక లేన్ లోపల ఉంది. చూసినట్టయితే 4 పక్కల గోడ కట్టేస్తే ఈ బోర్డు కూడా బయట నుంచి కనపడట్లేదు. ఏదైతే బోర్డు ఉందో వాళ్ళు తెచ్చి లోపల బారేశారు. సో ప్రాబబ్లీ దే డిడ్ నాట్ నోటీస్. కానీ ఇట్లాంటి మాత్రం జరగనివ్వము. ఈ రోజు నేను ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా జోనల్ కమిషనర్ దగ్గర నుంచి మా టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి ఎవ్రీబడికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్ని పార్కులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు తెచ్చి రిపోర్ట్ ఇవ్వాలి అనేసి నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి తదుపరి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ భూమిని రక్షించి పార్క్ స్థలంగా ఉంటుందా, లేదంటే ఇందాక అన్నట్టు ఇది ఒక రహదారి లాగా ఉండేది కింద నాలా ఉందంటున్నారు, దీని ఏం చేయబోతున్నారు? అది తప్పకుండా ఐ థింక్ ఇట్స్ బికాస్ ఇవాళ్లే మేము ఐడెంటిఫై చేసాం. మేము అందరం కూడా కూర్చుని కన్సర్న్డ్ మినిస్ట్రీ కానీ అంటే కన్సర్న్డ్ వీళ్ళతో ఆఫీసర్స్తో కానీ జోనల్ కమిషనర్స్తో కానీ కూర్చుని వీ విల్ డిసైడ్ వెదర్ ఇది పార్క్ లాగా ఉంచుదామా ఫర్ పీపుల్, లేకపోతే ఇది రోడ్ కనెక్టివిటీ ఇద్దామా. విల్ సీ హౌ అంటే పీపుల్ ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ వెనకాలే కబ్జా జరగడం, ఒక గవర్నమెంట్ ల్యాండ్ జిహెచ్ఎంసీ ల్యాండ్ కబ్జాకు గురి కావడం అనేది ఒక మేయర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే నేను చూడండి ఈ మార్నింగ్ పోలీస్ని అడగడం కూడా జరిగింది, బయట వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి ఇది జిహెచ్ఎంసీ? ఈ బోర్డు అసలు కనపడట్లేదు బయట, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో అందుకని ఐ విల్ నాట్ బ్లేమ్ పోలీస్, ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి, బట్ ఐ థింక్ ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మనం తీసుకోవాలి. ఈరోజు ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి.
తప్పకుండా నేను ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేపించి హోటల్సే కాదు ఇప్పుడు పార్కుల కబ్జాలు కూడా ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు కబ్జా చేసిన వ్యక్తి ఎవరైనా గుర్తించారా? ముందు నోటీసులు ఇస్తామంటున్నారు కాబట్టి ఆయన పిలిచి అడిగారా? లేదు, నేను ఇప్పటి వరకు ఇంకా జోనల్ కమిషనర్తో మాట్లాడేది. ఇన్ఫాక్ట్ నాకు హెడ్ ఆఫీస్ లోపల యాక్చువల్లీ ఇప్పుడు రివ్యూ ఉంది. సో నేను వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఈ పని ఎంతవరకు జరిగింది అనేసి యాక్చువల్లీ యాక్షన్ తీసుకున్నారా లేదా అని నేనే ఫిజికల్గా వచ్చి చూద్దామనేసి నేను ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఐడెంటిఫై చేస్తే తప్పకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మేయర్ గారు చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో కోట్లాది రూపాయలైన విలువ చేసేటువంటి పార్కు స్థలాన్ని ఆక్రమించి ఏకంగా కూరగాయలు సాగు చేస్తున్నటువంటి ఆక్రమణదారుడికి నోటీసులు ఇవ్వడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలా పార్కు స్థలాలు ఏవైతే కబ్జాకు గురవుతున్నాయో వాటన్నిటిని సంబంధించినటువంటి జాబితా కూడా అధికారుల నుంచి తెప్పించుకోబోతున్నాను. ఇక నుంచి కేవలం ఆహార తనిఖీల్లో హోటల్లో తిరగడమే కాకుండా సో జీహెచ్ఎంసీ మేయర్ అంటే ఏం చేయబోతుంది, పార్కు స్థలాల రక్షణ కోసం తాను ఏం చేయబోతున్నా అనేది కూడా మేయర్ చూస్తారని చెప్పేసి మేయర్ చెప్తున్నారు. కెమెరామెన్ దాసుతో సతీష్, ఈటీవీ న్యూస్, జూబ్లీహిల్స్.